హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేశాను ఏంటి అనేది చూపిస్తాను. అలాగే ఈరోజు ఈవినింగ్ మా పాపకి జిమ్నాస్టిక్ క్లాస్ ఉందన్నమాట. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇంకా ఈరోజు చేసిన రెసిపీస్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మొక్కజొన్న రవ్వతోటి ఉప్మా చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మొక్కజొన్న రవ్వతో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ కిడ్స్ కోసము ఓట్స్, బెల్లం, బనానా కలిపి ప్యాన్ కేక్స్ చేశాను అనమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అది కూడా చూపిస్తాను నేను. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లేచిన తర్వాత ఈరోజు టీ పెట్టుకోవట్లేదు, కాఫీ తాగాలనిపించి కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట. లేట్ అయిపోయింది కదా, ఒక పక్కన ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని వెజిటేబుల్స్ అవి కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. కాఫీకి పైన బాగా నురగగా ఉంటే టేస్టీగా ఉంటుంది కదా. నేనైతే ఇది ఐకియాలో తీసుకున్నాను అనమాట. మిల్క్ ఫ్రోతర్ అంటారు కదా, దీంతో చేస్తే కాఫీ చాలా బాగా వస్తుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మొక్కజొన్న రవ్వ ఉప్మా అని చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మన మొక్కజొన్నలు అంటే ఏమంటారు, కంకి అంటారు కదా. మా సైడ్ అయితే మేము కంకి అంటాం. ఇప్పుడు ఇది సీజన్ కదా మొక్కజొన్నలు, మనం కాల్చుకొని తింటాం కదా, ఆ గింజలతో చేసిన రవ్వ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇంతకు ముందు నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నట్టు గుర్తు అనమాట నాకు. అంగన్వాడీలో ఎక్కువగా పెట్టేవాళ్ళు ఈ ఉప్మా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, అంగన్వాడీలోనే పెడతారనుకుంటా. ఎక్కడో ఒకసారి అయితే తిన్నా అనమాట. బట్ కొన్ని మనం తిన్నప్పుడు ఆ టేస్ట్ మర్చిపోం కదా, నాకెందుకో ఆ టేస్ట్ ఇంకా గుర్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. నార్మల్గా మనం ఉప్మాకి ఎలా పోపు వేసుకుంటామో అలాగే పోపు వేసుకుంటున్నాను. ఉప్మాకి ఎప్పుడైనా సరే కొంచెం పోపు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇక్కడ నేను తాలింపు గింజలు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను. కావాలంటే రవ్వని ముందుగానే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ముందే అంత ఫ్రై చేసేసి ఆనియన్స్ అన్ని ఇదే తాలింపులో రవ్వ వేసేసి ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటాను. మీకు టైం ఉంది అనుకుంటే అలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా పెద్దగా టేస్ట్లో అయితే అంత డిఫరెన్స్ ఏం రాదు. నెక్స్ట్ ఇక్కడ నేను వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. దీన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సరిగా ఉడకకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది, మొక్కజొన్నలు కదా, మంచిగా ఉడికించుకోవాలన్నమాట. నేను ఇక్కడ నార్మల్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బాగా పొడిగా చేస్తున్నాను ఉప్మా, కాబట్టి 1:2 రేషియోలో వాటర్ వేసుకున్నాను. కొంచెం మీకు లూజ్గా కావాలి అంటే ఇంకొక 1/2 కప్ వాటర్ ఎక్కువగా వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఉప్మా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే చక్కగా పొడిగా అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి మొక్కజొన్న సీజనే కదా, మనం ఇంట్లో కూడా దీన్ని రవ్వలాగా పిండిలాగా చేసుకొని ఇలా ఉప్మా చేసుకోవచ్చు. ఈరోజు లంచ్కి అయితే ఏమి కుకింగ్ చేయట్లేదు, నిన్న చేసిన కర్రీ ఉందన్నమాట. పాలకూర చేశాను, అదే ఉంది. దాంట్లోకి చపాతీ చేసుకుంటున్నాము. బీట్రూట్ చపాతీ చేస్తున్నాను ఈరోజు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చపాతీ పిండిలో పాలకూర కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ముల్లంగి కానీ ఇలా ఏమైనా వేసుకొని చేసుకున్నాం అనుకోండి, చపాతీ సాఫ్ట్గా వస్తాయి. డైజెషన్కి కూడా చాలా మంచిది కదా. చపాతీ పిండి మనం కలుపుకున్న తర్వాత ఎప్పుడు వెంటనే చేసుకోకూడదు. ఖచ్చితంగా దాన్ని కనీసం 15 minutes, కుదిరితే 1 to 2 hours మనం నానబెట్టుకొని కనుక చేసుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి, మనకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుందంట. మోస్ట్లీ నేను చపాతీ పిండిలో ఇట్లా ఎందుకు వెజిటేబుల్స్ వేస్తాను అంటే, పిల్లలు కర్రీతో తినమంటే అంత ఇష్టంగా తినరు కదా, వాళ్ళు కర్రీ పెట్టుకొని తినమంటే తినరు. మా పిల్లలు కూడా అంతే. ఇలా అయితే చపాతీ పిండిలోనే మనం బీట్రూట్, క్యారెట్ ఏదో ఒకటి వేసామనుకోండి, మళ్ళీ సపరేట్గా కర్రీ తినట్లేదు అని మనకు బాధ ఉండదు. సరే ఏదో ఒక వెజిటేబుల్ వెళ్తుంది కదా అనుకుంటాం కదా. ఇంకా ఈవినింగ్ మా పిల్లల కోసం అని చెప్పి ప్యాన్ కేక్స్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి లంచ్ బాక్స్లోకైనా స్నాక్స్కైనా చేయడానికి ఈజీ అనమాట. హెల్దీ కూడా, మనం దీంట్లో షుగర్ ఏం యూజ్ చేయము. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను 1 కప్పు ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నా కాబట్టి వీటిని ఏం ఫ్రై చేసుకోలేదు నేను.
1 కప్పు ఓట్స్ తీసుకొని వాటిని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట. తర్వాత దీంట్లో నా దగ్గర ఆల్మండ్ ఫ్లోర్ ఉంది. ఒక 1/2 కప్పు నేను ఆల్మండ్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. కావాలంటే కొంచెం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఓట్స్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్మండ్ ఫ్లోర్ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు ఆల్మండ్ ఫ్లోర్, సరిపడినంత బెల్లం వేసుకుంటున్నాను ఇక్కడ నేను. స్వీట్నెస్కి మీ స్వీట్నెస్కి సరిపడా వేసుకోండి. అలాగే పండిన బనానా పండితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు, యాపిల్ కూడా వేసుకోవచ్చు, బ్లూబెర్రీస్ ఏవన్నా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ బనానా వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో 1 ఎగ్ వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ వేస్తే ఏంటంటే ఎగ్ వేసుకున్నాం కదా, ఆ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని దీన్ని మెత్తగా మనము దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా, మరీ వాటరీగా కాకుండా కొంచెం గట్టిగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో నేను కొద్దిగా మిల్క్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. దీంట్లో కావాలంటే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బేకింగ్ పౌడర్ ఏం వేయట్లేదు. బేకింగ్ పౌడర్ వేస్తే ఏంటంటే కొంచెం ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా ఫస్ట్ వేడి చేసుకోవాలన్నమాట. తర్వాత మనము ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవడమే. మనం దోశ వేసినట్టు వేసి తిప్పితే రావన్నమాట ఇవి. ఒక దగ్గర చిన్న చిన్నగా వేసుకోవాలి, దాన్ని మళ్ళీ గరిట పెట్టి తిప్పకూడదు. మనం దీంట్లో బనానా వేసాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. నార్మల్గా ప్యాన్ కేక్స్ అంటే ఎక్కువగా మైదాతోనే చేస్తూ ఉంటారు కదా, ఇలా ఒకసారి ఓట్స్తో ట్రై చేసి చూడండి. పిల్లలకి హెల్దీ, చాలా టేస్టీగా ఉంటాయి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇవైతే చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. మనం ఊరికే పిల్లలకి స్నాక్స్కి ఏం చేయాలా, కిడ్స్ లంచ్ బాక్స్లో ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఫాస్ట్గా అయిపోతాయి. ఒకవైపు రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసేసుకోవాలి. చూసారు కదా, కలర్ కూడా మనం బనానా వేసాం కదా, మంచి కలర్ వస్తాయి అన్నమాట ప్యాన్ కేక్స్ కూడా. ఇవి మనం ఫ్రై చేసుకున్నప్పుడు కావాలంటే బటర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ వేసుకొనన్నా ఫ్రై చేసుకోవచ్చు. ఈ ప్యాన్ కేక్స్ని మీ దగ్గర మేపుల్ సిరప్ ఉంటే మేపుల్ సిరప్తో ట్రై చేయండి. మేపుల్ సిరప్తో చాలా బాగుంటాయి. ఒకవేళ మేపుల్ సిరప్ లేకపోతే హనీ వేసుకొని కూడా తినొచ్చు. నెక్స్ట్ అయితే ప్యాన్ కేక్స్ తినేసి మా పాపకి జిమ్నాస్టిక్ క్లాస్ ఉందని చెప్పా కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి జిమ్నాస్టిక్ క్లాస్. వీక్లీ 1 డే ఉంటుంది, 50 మినిట్స్ ఉంటుంది క్లాసు. లోపల ఒక 3 to 4 ట్రైనర్స్ ఉంటారనమాట. మన పిల్లల ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళు డివైడ్ చేస్తారు. ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క ట్రైనర్ ఉంటారనమాట. మనం క్లాస్ బయట పిల్లలు ఏం చేస్తున్నారు లోపల అనేది చూడొచ్చు అనమాట. మొత్తం అంతా గ్లాస్ డోర్స్ ఉంటాయి, మనకు లోపల ఏం చేస్తున్నారు ఏంటి అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇట్లా బ్లూ కలర్వి పెద్ద పెద్ద షీట్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఏంటంటే స్పాంజ్తో చేసి ఉంటాయి అనమాట. పిల్లలు ఒకవేళ కింద పడినా కూడా వాళ్ళకి దెబ్బేం తగలదు. మా పాప అయితే జిమ్నాస్టిక్ క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంది అనమాట. పిల్లలకి సంబంధించిన ఈ క్లాసెస్ అన్నీ ఒక స్పోర్ట్స్ సెంటర్లో ఉంటాయన్నమాట. అక్కడ జిమ్నాస్టిక్స్, కరాటే, స్విమ్మింగ్, సాకర్ ఇట్లాంటి అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయన్నమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.